Hi, hello, namaste. Welcome to our program Wonders Around the World. ఫిబ్రవరి వ్యాలంటైన్ మంత్. మరి మీ గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్ను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారా? ఫిబ్రవరి మంత్ అంతా ప్రేమికుల నెలే కాబట్టి మీరు కాస్త వీలు చేసుకుని అలా ఓ వరల్డ్ వండర్ను ఎందుకు చూసి రాకూడదు? వామ్మో, వరల్డ్ వండరే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, పైగా వేరే దేశానికి వేరే ఖండానికి వెళ్ళాలేమో అనే భయపడుతున్నారా? డోంట్ వరీ, మీకు మీ బడ్జెట్లో పెద్దగా ప్లానింగ్ అవసరం లేకుండా వెళ్ళాల్సిన వరల్డ్ వండర్ గురించి చెబుతాను. దీనికి మీరు వీసాలు, పాస్పోర్ట్లు లాంటి వాటి గురించి అస్సలు ఆలోచించకండి. ఇట్స్ ఎ డ్రీమ్ ఇన్ మార్బుల్, సింబల్ ఆఫ్ లవ్, సింబల్ ఆఫ్ ఇండియా కూడా, లవ్ ఐకాన్. ఈ పాటికే మీకు అర్థమైంది కదూ ఇదంతా వరల్డ్ వండర్ తాజ్ మహల్ గురించి అని. ఎస్, ఎగ్జాక్ట్లీ, యూ గెస్డ్ ఇట్ రైట్. టుడేస్ ఎపిసోడ్ ఇస్ ఆల్ అబౌట్ ప్రపంచ వింతల్లోని ఒకటైన తాజ్ మహల్ గురించి. లైఫ్లో ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిన మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్లో తాజ్ మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సిటీలో ఉన్న ఈ అత్యంత సుందరమైన కట్టడాన్ని చూడాలి అంటే మీరు ఆగ్రా ట్రైన్ క్యాచ్ చేస్తే చాలు, లేదంటే ఫ్లైట్స్లో కూడా వెళ్ళవచ్చు. అన్నట్టు ఢిల్లీ నుంచి ఆగ్రాకు డైలీ టూర్స్ చాలా ఉన్నాయి. తాజ్మహల్ను చూసిన క్షణంలో మీరు ఫస్ట్ అనుకునేది ఒకటే, ఇంత అందమైన కట్టడాన్ని నేను లైఫ్లో ఎప్పుడూ చూడలేదని. ఇన్ని రోజులు తాజ్మహల్ను నేను చూడకుండా ఎలా ఉండిపోయానని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. అయితే తాజ్మహల్ను చూసే ముందు నేను మీకు చెప్పే ఈ హైలైట్స్ ఒక్కసారి విని గుర్తుపెట్టుకోండి చాలు. మీ ట్రిప్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారటం ఖాయం. మీ ట్రిప్ను మోస్ట్ మెమరబుల్గా ఎలా మార్చుకోవాలో నేను మీకు సింపుల్ టిప్స్ ఇస్తాను. ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం, ప్రేమకు నిలువెత్తు రూపం అంటే తాజ్మహల్. సో ఈ ట్రిప్లో మీరు ఒక్క క్షణం కూడా సీరియస్ అవ్వకండి. ఆద్యంతం, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ జస్ట్ ఎంజాయ్, జస్ట్ ఫీల్ ది లవ్ ఇన్ ఎయిర్, ఫీల్ ది మెస్మరైజింగ్ మూమెంట్స్ ఎట్ తాజ్. మళ్ళీ మీరు లైఫ్లో తాజ్మహల్ చూసేందుకు వస్తారో రారో కదూ. సో కళ్ళార్పకుండా కళ్ళ నిండా అందాలను చూడండి. జీవితకాలం పాటు ఈ అనుభవాన్ని మీరు గుర్తుంచుకునేలా ఒళ్ళంతా కళ్ళు. మన దేశంలో లోకల్, ఇంటర్నేషనల్ టూరిస్టులను ఎక్కువగా అట్రాక్ట్ చేసే మెయిన్ అట్రాక్షన్ తాజ్. ఇండియన్, ఇస్లామిక్, పర్షియన్ స్టైల్స్లో 22 ఏళ్ల పాటు ఈ బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇది ఇంత సూపర్బ్గా ఉంది. ఏకంగా 20,000 మంది కార్మికులు తాజ్మహల్ను కట్టారు. నిజానికి తాజ్మహల్ అంటే దర్బారు కాదు, ప్రేమకు దర్బార్ మాత్రమే. గుడి కాదు, ప్రేమకు ఆలయం. సరిగ్గా చెప్పాలి అంటే తాజ్మహల్ ఓ సమాధి, అత్యంత అందమైన సమాధి. ఇక ఒక్కసారి తాజ్ను చూశాక ఇంతకు మించిన ప్రేమకు ప్రతిరూపం మీకు భూమి మీద ఎక్కడా కనిపించదు అనే ఇంప్రెషన్ కూడా వస్తుంది. ఔరంగాబాద్లోని బీబీకా మక్బరాను డూప్లికేట్ తాజ్మహల్ అంటారు. నెక్స్ట్ టైం మీరు ఔరంగాబాద్ మీదకు షిరిడి వెళ్తే ఇక్కడ ఆగి ఆ డూప్లికేట్ తాజ్మహల్ను విజిట్ చేయండి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 3వ భార్య అయిన ముంతాజ్పై తనకున్న ప్రేమను చాటుకునేలా ఆమె పేరుపై తాజ్మహల్ను నిర్మించాడు. ముంతాజ్ మహల్ పేరు మీదే ఈ నిర్మాణం చేయటంతోనే దీనికి తాజ్మహల్ అని పేరు పెట్టారు. తన 14వ బిడ్డకు జన్మనిచ్చే టైంలో, అంటే ముంతాజ్ డెలివరీ టైంలో ఆమె చనిపోయింది కాబట్టి ఆమెను ఈ కళ్ళు చెదిరే భవనంలో సమాధి చేశారు. ఆ సమాధిపైనే తాజ్ను నిర్మించారు. తన భార్యలందరిలో ముంతాజ్ అంటేనే షాజహాన్కు చాలా ఇష్టం. ఇక తాజ్ను కట్టి శతాబ్దాలు దాటినా నేటికి చెక్కు చెదరకుండా ఉంది. అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్, క్వాలిటీ, ఇంజనీరింగ్ స్కిల్స్ అంత గొప్పగా ఉన్నాయన్నమాట. ఈ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఏకంగా 1000కి పైగా ఏనుగులతో ట్రాన్స్పోర్ట్ చేయించారు. మార్బుల్లో ఉన్న బెస్ట్ మార్బుల్ వెరైటీ మక్రానా మార్బుల్తో దీనిని కన్స్ట్రక్ట్ చేశారు. మక్రానా మార్బుల్ ఫైనెస్ట్ మార్బుల్. అంతేకాదు, ఇది వెన్నెల్లో మెరిసిపోతుంది. తాజ్ అందాలు పగటిపూట కంటే పౌర్ణమి నాటి వెన్నెల రాత్రుల్లో అత్యద్భుతంగా కనిపిస్తుంది. పున్నమి నాడు తాజ్ అందాలను చూడటం చాలామందికి జీవితకాలం కల. దేశ విదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి పౌర్ణమి రోజు చేరుకొని రాత్రి తాజ్ను చూసి తాజ్ మహల్ నిర్మాణంలో మరింత స్పెషల్ అట్రాక్షన్ నవరత్నాలు.
వజ్ర వైఢూర్యాలతో పాటు అన్ని రకాల మేలుజాతికి చెందిన నవరత్నాలను విస్తృతంగా వాడి దీన్ని అందాన్ని మరింత పెంచేలా శిల్పులు చెక్కడం ప్రపంచంలో మనం ఎక్కడా చూడని వింత. ఏకంగా 28 రకాల విలువైన రాళ్ళు కూడా పొదిగారు. తాజ్మహల్ను ఇంచు కేర్ఫుల్గా చూడండి. మీకు డిజైన్ అంటే కార్వింగ్లో చాలా కలర్స్ కనిపిస్తాయి. ఇవేవి పెయింటింగ్స్, ఎనామిల్స్ కానే కావు. అన్నీ జాతిరత్నాలు లేదా ఎక్స్పెన్సివ్ ప్రెషియస్ స్టోన్స్ మాత్రమే. వావ్, వాట్ అన్ ఎక్సలెంట్ మార్వెల్ అంటారా? మరదే తాజ్ స్పెషాలిటీ. ఇక తాజ్మహల్ మనకు చాలా రంగుల్లో కనిపిస్తుంది. అదేంటి, ఇది జస్ట్ వైట్ మార్బుల్ కదా అంటారా? మీరు ప్రేమ మైకం నుంచి కొన్ని క్షణాల పాటు బయటికి వచ్చి చూడండి. సూర్యుడు వెలుగు ఏ రంగులో ఉంటే ఆ రంగులో తాజ్మహల్ కనిపిస్తుంది. సన్సెట్ అప్పుడు కాస్త రెడ్ అండ్ ఆరెంజ్ టించ్లో కనిపిస్తుంది. వెన్నెల వెలుగులో ఇంకోలా కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో మరో రంగులో కనిపిస్తుంది. మబ్బులు, తుఫాన్లు ఉన్నప్పుడు వర్షంలో మరో రంగులో కనిపిస్తుంది. మకరానా మార్బుల్ వెలుగును అట్రాక్ట్ చేసి ఆ కలర్లో కనిపించేలా చేస్తుందన్నమాట. అన్నట్టు మీకు తాజ్మహల్ చుట్టుపక్కల ఆగ్రా సిటీ లోపల బయట ఎక్కడ చూసినా మకరానా మార్బుల్తో చేసిన రకరకాల వస్తువులు కనిపిస్తాయి. తాజ్మహల్ బొమ్మలు కూడా మీకు కావలసిన బడ్జెట్లో దొరుకుతాయి. మీరు వాటిని కొని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేందుకు యూస్ కూడా అవుతుంది. మీ డియరెస్ట్ ఫ్రెండ్ను ఆగ్రా నుంచి తాజ్మహల్ పీసెస్ ఒకటి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఎంత వండర్ అవుతారో తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శుక్రవారం పూట ఇక్కడ నమాజ్ కూడా చేస్తారు. సో ఫ్రైడే తాజ్మహల్కు హాలిడే. ఫ్రైడే రోజు మీరు తాజ్ ట్రిప్ ప్లాన్ చేసుకోకండి. ఆదివారం కూడా తాజ్ ఓపెన్ ఉంటుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఆన్లైన్లో కూడా తాజ్ విజిటింగ్ టికెట్స్ దొరుకుతున్నాయి, లేదా అక్కడే ఉన్న కౌంటర్లో టికెట్స్ తీసుకోవచ్చు. ఈ వరల్డ్ వండర్ కోసం పంజాబ్, రాజస్థాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, టిబెట్, అరేబియా నుంచి బోలెడంత మెటీరియల్ను తీసుకువచ్చారు. ఈ బిల్డింగ్ కట్టడం పూర్తయ్యాక షాజహాన్ అనుకున్నాడట, తెల్ల మార్బుల్ బిల్డింగ్ అద్భుతంగా ఉంది, నల్లరాయితో మరో తాజ్మహల్ కట్టాలని. ఇందుకు అవసరమైన ప్లానింగ్ అంతా రెడీ చేశారట. కానీ తన కొడుకుల మధ్య సింహాసనం కోసం గొడవలు స్టార్ట్ కావడంతో బ్లాక్ స్టోన్ తాజ్మహల్ పెండింగ్లో ఉండిపోయింది. కాకపోతే తాజ్మహల్ చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. అదేంటి అంటారా? అదంతే, ఎంట్రన్స్ నుంచి తాజ్మహల్ చాలా దూరం. సో మీరు ఓపికగా నడవాలి. ఇంకా తాజ్మహల్ కనిపించలేదా కంటికి అని గేట్లో ఎంటర్ అయినప్పటి నుంచి మీ కళ్ళు తాజ్మహల్ కోసం వెతుకుతూనే ఉంటాయి. చాలా దూరం నడిచాక కానీ మీకు తాజ్ కనిపించదు. కాకపోతే పెయిడ్ బ్యాటరీ ఆపరేటర్ కార్స్ చాలా ఉన్నాయి. వాటిని తీసుకుంటే కొంత దూరం మీరు నడవాల్సిన అవసరం ఉండదు. సీనియర్ సిటిజన్స్కు ఈ ఆప్షన్ తప్పదు. ఆ తరువాత నడుస్తూ తాజ్మహల్ అసలు బిల్డింగ్ చేరుకోవచ్చు. తన ప్రాణాలు విడిచే ముందు ముంతాజ్ మహల్ షాజహాన్ను ఒక కోరిక కోరిందట. ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ చూడని ఓ అత్యంత సుందరమైన సమాధిని తన కోసం కట్టాలని భర్త షాజహాన్ను కోరిందట. అంతే, ఆమె మరణించిన ఏడాది తరువాత తాజ్మహల్ నిర్మాణం స్టార్ట్ చేశారు షాజహాన్ చక్రవర్తి. యమునా తీరంలో తాజ్మహల్ చెంత ఓ సాయంత్రం గడపటం, అరే వాహ్, అది కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుపుకున్నప్పుడు తాజ్మహల్ను చూడటం మరపురాని అనుభూతి. ఇదంతా మాటలకు అందని అనుభూతి. కానీ అరుదుగానే కానీ ఈ అవకాశం రాదు. ఒకవేళ మీరు ఇలాంటివన్నీ ఫిబ్రవరి నెలలో చేయగలిగితే ఎక్సలెంట్ కదూ. మీ మనసుకు నచ్చిన వారితో తాజ్మహల్ ట్రిప్ వేయటం ఈ ట్రిప్ను పీక్స్కు తీసుకెళ్లేలా చేస్తుంది. అన్నట్టు మీకు నచ్చిన ఎన్నో వస్తువులు ఇక్కడ మార్బుల్లో కనిపిస్తాయి. వీటిని మీరు కొని మీ అడ్రస్ ఇస్తే చాలు, వాళ్ళే ఇంటికి జాగ్రత్తగా డెలివరీ కూడా చేసేస్తారు. ఏ దేశమైనా వాళ్ళు డ్యామేజ్ కాకుండా కొరియర్ చేస్తారు. సో మీరు ఎంత పెద్ద వస్తువైనా, డెలికేట్ వస్తువైనా ఇక్కడ కొనొచ్చు. మీరు తాజ్ టూర్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మీ ఫేవరెట్ గిఫ్ట్ కూడా ఇంటికి చేరి ఉంటుంది. సో ఇదండి వండర్స్ అరౌండ్ ద వరల్డ్. So enjoy this Valentine month. Bye bye. See you in the next episode with another best place on the earth.